హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. మన వీడియోలోకి వెళితే ఐపీఎల్ 2025 అనుకున్నట్లనే ఫుల్ షెడ్యూల్ అనౌన్స్ చేసేసారు. ఈ షెడ్యూల్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అనుకున్నట్లు ముందుగా మనం అందరం తెలుసుకున్నట్లు హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరులో జరిపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. చాలా రిపోర్ట్స్లో కూడా అలానే చెప్పారు. కానీ అఫీషియల్గా ఇచ్చిన షెడ్యూల్లో హైదరాబాద్ అండ్ చెన్నైకి అసలు ఒక్క గేమ్ కూడా ఇవ్వలేదు. హైదరాబాద్కి హోమ్ గేమ్ ఒకటి ఉంది అండ్ చెన్నైకి కూడా ఒక హోమ్ గేమ్ ఉంది. కానీ వారిద్దరికీ న్యూట్రల్గా ఢిల్లీలో ఇచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, బీసీసీఐ అండ్ గవర్నమెంట్ ఇద్దరు డిసిజన్ తీసుకొని ఇట్లాంటి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ఆ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే మే 17th నుంచి మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఈ షెడ్యూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిగా 4 టీంలతో చాలా ప్రాబ్లం ఉంది ఐపీఎల్కి. అదేంటో చూద్దాం. మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ పెట్టారు. జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. మనందరికీ తెలుసు ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ పోలేదని. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడారు. సౌత్ ఆఫ్రికా ఇది వరల్డ్ కప్ లెక్క. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ చాలా ఇంపార్టెంట్ సౌత్ ఆఫ్రికాకి. సో వాళ్ళ ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో మైనర్ ప్రాబ్లం ఏంటంటే మే 29న వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ ఉంది. దానికోసం ఆల్రెడీ వెస్టిండీస్ తమ టీంని కూడా అనౌన్స్ చేసేసింది. సో వెస్టిండీస్ ప్లేయర్స్ కూడా డౌట్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇంకా మెయిన్గా కొన్ని టీమ్స్ గురించి చూసుకోవచ్చు. వారు మళ్ళీ తిరిగి రావడం చాలా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఐపీఎల్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్సింగ్గా అనిపిస్తుంది. మేబీ ఇది జరగచ్చు. 100% కన్ఫర్మేషన్ ఇంకా ఎవరికి రాలేదు, కానీ చూసుకున్నాం. మెయిన్గా పంజాబ్ కింగ్స్. పంజాబ్ టీంలో మెయిన్గా మార్కో ఎన్సన్ అండ్ జాస్ ఇంగ్లీష్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. వీరిద్దరు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది టీంకి. అండ్ నెక్స్ట్ మెయిన్గా ఐపీఎల్లో అన్ని టీమ్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్న టీం ఆర్సీబీ. వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. జాస్ హెజల్వుడ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి అతను ఇంకా బ్యాక్ వచ్చే ఛాన్స్ లేదని. వాళ్ళ నేషనల్ డ్యూటీస్ కోసం జాకో వెథెల్, ఫిల్ సాల్ట్ అండ్ షెపర్డ్ వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు రాకపోతే ఆర్సీబీకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ టీం కాంబినేషన్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా నష్టం. అండ్ నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఓపెనర్స్గా చూస్తున్నాం విల్ జాక్స్ అండ్ రైకిల్టన్. వీళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ముంబై ఇండియన్స్కి. అండ్ లాస్ట్ టీం జీటీలో మెయిన్గా ఓపెనర్స్ ఎలా ఆడుతున్నారో మనం చూస్తున్నాం. వన్డేలో వచ్చిన బట్లర్ కూడా వచ్చే ఛాన్స్ తక్కువగా కనిపిస్తుంది. అండ్ రుదర్ఫర్డ్ కూడా అండ్ నెక్స్ట్ రబాడా కూడా వచ్చే ఛాన్స్ తక్కువగా. కానీ రబాడా ఆల్రెడీ ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటివరకు ఆడేది. అది పెద్ద ఫరక్ పడకపోవచ్చు. కానీ బట్లర్తో చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది జీటీకి. ఇక మనం వెన్యూస్ గురించి చూసుకుంటే ముందుగా మనం అనుకున్నాం అన్నీ హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో జరుపుతారని న్యూస్ వచ్చేది. కానీ అఫీషియల్గా మాత్రం హైదరాబాద్, చెన్నైని అసలు పెట్టుకోలేదు. మేబీ అఫీషియల్స్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇంకా ఓన్లీ 6 వెన్యూసే పెట్టడం చాలా ఆశ్చర్యపరిచింది. వెన్యూస్ ఒకసారి చూసుకుంటే బెంగళూరు, ఢిల్లీ, లక్నో, జైపూర్, అహ్మదాబాద్ అండ్ ముంబై. ఓన్లీ ఇవి 6 స్టేట్స్లోనే క్రికెట్ జరపడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఈ రీషెడ్యూల్ వల్ల బెంగళూరుకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ ప్లేయర్స్ రివర్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఆర్సీబీ మంచి మొమెంటం కోల్పోయే ఛాన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఐపీఎల్ 2025 అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.